ఢిల్లీ యమ డేంజర్ గా మారింది. వాయు కాలుష్యంతో రాజధాని వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. గాలిలో నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం సివియర్ ప్లస్ కేటగిరీని మించి వాయు కాలుష్యం నమోదైంది. ఢిల్లీ మొత్తం దట్టమైన పొగలతో పగలే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. सर दिल्ली में पोल्यूशन बहुत ज्यादा हो रहा है और इसकी वजह से ऐसा लगता है जैसे आंखों में जलन हो रही है और गले में खराश हो रही है, सांस लेने प्रॉब्लम हो रही है, लंग्स तक में प्रॉब्लम हो रही है और बड़े बूढ़ों को सांस भी नहीं आ रहा है। इस वजह से क्या कहते हैं इतना दिक्कत है का सामना करना पड़ रहा है कि घर से बाहर निकलना दुभर हो गया है। बच्चों के लिए बाहर स्कूल जाना मुश्किल है। और क्या कहते हैं ये पोल्यूशन जो हो रहा है हमारा क्या कहते हैं इस पोल्यूशन जो इस कारण हो रहा है कि एक तो पुरानी गाड़ियां 15 साल पुरानी गाड़ियां चल रही हैं और दूसरा जो ट्रक BS4 ट्रक वगैरह एंट्री कर रहे हैं उससे पोल्यूशन। और दूसरा एक किसान पराली जलाते हैं, इसमें भी कुछ ध्यान नहीं दिया जा रहा। उसकी वजह से इतना धुआं हो चुका है कि आदमी को सांस लेना बच्चों को क्या कहते हैं स्कूल नहीं जा पा रहे, बच्चे सांस नहीं ले पा रहे, बच्चों की आंखों में जलन है, बच्चों चश्मे लगाने पड़ रहे हैं, मास्क लगाने पड़ रहे हैं। और जो पुरानी गाड़ी पे उन पर ध्यान दें, उन्हें बंद करें और बाकी पोल्यूशन चेक करें गाड़ियों का कि पोल्यूशन कितना बढ़ रहा है कितना नहीं बढ़ रहा, और पराली पर रोक लगाएं। ఢిల్లీ యమ డేంజర్ గా మారింది. వాయు కాలుష్యంతో రాజధాని వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. గాలిలో నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం సివియర్ ప్లస్ కేటగిరీని మించి వాయు కాలుష్యంగా నమోదైంది. ఢిల్లీ మొత్తం దట్టమైన పొగలతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. AQI 494 కంటే ఎక్కువగా రికార్డ్ అయింది. ఈ సీజన్ లో ఇదే అత్యధికం. ఇక ప్రస్తుతం ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 అమల్లో ఉంది. రైట్, ఇక ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం ఉన్నట్టుగా కూడా నమోదైంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. హిమబిందు, ఢిల్లీలో ప్రస్తుతము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా పూర్ గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే డేంజర్ గా కూడా మారింది. వాయు కాలుష్యంతో రాజధాని లో ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి గురవుతున్నారు. గాలిలో నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది పూరెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఢిల్లీ అనేది రిజిస్టర్ అయింది. 494. మనం 2-3 రోజుల కిందట ఇదే విషయం పైన చర్చించుకున్నప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 380 గా నమోదైంది. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఈ రోజు 494 AQI లో కూడా ఎక్కువ రికార్డ్ కూడా అయింది. అంటే అసలు చెప్పాలంటే ఒక కలుషితమైన వాయుని ఢిల్లీ వాసులు పీల్చుకుంటున్నారు. మొత్తం ఎయిర్ పొల్యూషన్ అనేది ప్రమాదకర స్థాయికి చేరింది దేశ రాజధానిలో. అయితే ఇవాళ సివియర్ ప్లస్ కేటగిరీ నుంచి వాయు కాలుష్యము మరీ తీవ్రత కూడా నమోదైందని కూడా చెప్పుకోవాలి. ఈ సీజన్ లో ఇదే అత్యధికము. ప్రస్తుతం ఢిల్లీలోని గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కూడా 4 లో అమలవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కూడా పిల్లలందరికీ కూడా 12వ తరగతి వారికి అందరికీ కూడా స్కూళ్ళని ఆన్లైన్ మోడ్ లో కూడా నిర్వహించడానికి కూడా ఒక సర్క్యులర్ పాస్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఫిజికల్ గా ఎవరు కూడా స్కూళ్లకు రాకుండా కూడా ఉండేటందుకు ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రాజధాని ఢిల్లీ అంతటా కూడా గాలి నాణ్యత దారుణంగా క్షీణించింది. వివిధ ప్రాంతాల్లో ఎయిర్ మానిటరింగ్ స్టేషన్ లో అత్యధికంగా 500 మార్కులను తాకాయి. ఢిల్లీలోని కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు కూడా చేపట్టింది. LG BS4 డీజిల్ లేదా ఎలక్ట్రానిక్ వంటి కాలుష్యం తక్కువగా ఉండే వాహనాలకు మాత్రమే అనుమతిస్తుంది. ఇక గాలి నాణ్యత తక్కువ అవడంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కూడా భౌతిక క్లాసులు నిలిపివేయాలని, ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని కూడా ఢిల్లీతో పాటు సరిహద్దు రాష్ట్రాలను కూడా ఆదేశించింది. మరోవైపు కాలుష్యం నుంచి ఉపశమనం పొందేందుకు రాజకీయ నేతలు మాస్కులను కూడా పంపిణీ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావాలని కూడా సూచిస్తున్నారు. నార్మల్ గా అయితే బయట అంత ఫ్రీగా తిరగకూడదంటూ కూడా చెబుతున్నారు. ఢిల్లీలో ప్రతి సంవత్సరం ఈ సమస్య ఎదురవుతోంది. ఢిల్లీ కాలుష్యాన్ని లాక్డౌన్ మాత్రమే తొలగించగలదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారము కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల జీవిత కాలము 10 సంవత్సరాలు తగ్గుతోంది అంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. సో ఢిల్లీలో మనము యూజువల్ గా వింటర్ అంటే కూడా ఫ్లైట్స్ అనేటివి డిలే అవుతూ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా
పొగమంచు ఉంటుంది. 12 తర్వాతే ఢిల్లీలో నగర ప్రజలకు ఉదయం అయినట్టు కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం 9-10 గంటల వరకు కూడా తీవ్ర మంచుతో మొత్తం ఢిల్లీ నగరం అంతా కమ్మి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మార్నింగ్ కూడా 9-10 వరకు కూడా ఉదయం 6-7 గంటలకు ఉన్నట్టు కూడా ఉంటుంది. ఇది సర్వసాధారణం ఢిల్లీలో. అండ్ ఢిల్లీ క్లైమేటిక్ కండిషన్స్ కూడా టూ ఎక్స్ట్రీమ్ అంటూ కూడా చెబుతూ ఉంటారు ప్రతిసారి. ఇటు వింటర్ అయిన చలి కూడా దాదాపు మైనస్ లో ఉంటుంది, ఎండలు కూడా 50 పైన డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇంకా వర్షాకాలం కూడా చూసాం మొన్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీ నగరం అంతా కూడా అంటే ఎయిర్పోర్ట్ పైపెచ్చి ఊడిపడిన విషయం తెలిసిందే. అట్ ది సేమ్ టైం హైయెస్ట్ రెయిన్ ఫాల్ కూడా ఈ సంవత్సరం ఢిల్లీ రాజధానిలో కూడా నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీ అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 494 కంటే ఎక్కువగా కూడా రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ సీజన్ లో ఇదే అత్యధికమని కూడా నిపుణులు చెబుతున్నారు. హిమబిందు రైట్, అంటే గతంలో కూడా అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాణ్యతను కాపాడడం కోసం అంటే ఢిల్లీ ప్రభుత్వం అంటే సరి బేసి సంఖ్యల ఆధారంగా కూడా వాహనాలను తీసుకోవాలి, ఆ విధంగా పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవాలి అనే విధంగా కూడా గవర్నమెంట్ అక్కడ ఒక పాలసీని తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఈ నాణ్యతను పెంచే విధంగా ఎటువంటి పాలసీని తీసుకొస్తున్నారు అంటే ఒక అధ్యయనం కూడా తీసుకొచ్చింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఒక వ్యక్తి సగటున రోజుకి 40 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదకరమో ఆ స్థాయిలో ఢిల్లీలో ఇప్పుడు అటువంటి ఆ రకంగా కూడా ఢిల్లీలో కాలుష్యం ఉంది కూడా అని ఒక అధ్యయనం చెప్తోంది. అదే ఇక్కడ ఎల్ఏజీ BS4 డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వంటి కాలుష్యం తక్కువగా ఉండే వాహనాలకు మాత్రమే అనుమతిస్తుంది. అయితే మరోవైపు బాధ కూడా ఉంది. ఇటీవల కాలంలో డీజిల్ వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని కూడా ఇండియాలో ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కార్లు కానీ మిగతా వాటన్నిటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో డీజిల్ అనేటివి చాలా తక్కువగా పడిపోతున్నాయి. అండ్ ఎట్ సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా తక్కువగా అయిపోతుంది. మోస్ట్లీ పెట్రోల్ కి కూడా ఎక్కువ ప్రయారిటీ బేస్డ్ గానే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా భారతదేశంలో కార్ల ఉత్పత్తి అనేది జరుగుతోంది. ఎందుకంటే కంపారిటివ్లీ డీజిల్ తో పోలిస్తే పెట్రోల్ పొల్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన కార్లు కూడా కొన్ని ఉంటాయి, వాటితో కూడా కాలుష్యం తక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో కూడా ఇటు ఎల్ఏజీ తో పాటు BS4 డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే అవి తక్కువ కాలుష్యం ఉంటున్నాయి కాబట్టి వాటిని మాత్రమే ప్రస్తుతం ఢిల్లీ రోడ్లలో అయితే అనుమతిస్తున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.